ఆయన వ్యవసాయ అధికారి. రైతులకు సాగులో మెలకువలు నేర్పడమే కాకుండా స్వయంగా దేశీ విత్తనాలతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. దేశవాళీ విత్తనాలను సేకరించి 120 రకాల దేశీ వరి రకాలను ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు. అయితే నార్లను పొలంలో కాకుండా ఇంటి మేడపైనే సాగు చేస్తూ తోటి రైతులను ఆశ్చర్యపరుస్తున్నారు పెద్దపల్లి జిల్లాకు చెందిన రైతు శ్రీనివాస్. దేశీ వరి వంగడాలకు పునర్జీవం పోసి విత్తన భాండాగారాన్ని సృష్టించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ యువరైతుపై నేలతల్లి ప్రత్యేక కథనం. గత 5 సంవత్సరాలుగా దేశవాళీ వరి రకాల సాగు చేస్తూ వాటి యొక్క విత్తనాన్ని కాపాడే లక్ష్యంతో చేస్తున్నాను. అయితే ఇక్కడ మనకు అందుబాటులో ఉన్న తక్కువ మొత్తం విత్తనాలను సరైన జాగ్రత్తలతోటి ఎక్కువ మొలక శాతం రావడం కోసం అని చెప్పి నేను ఈ విధంగా ట్రేలర్లో నారు పోసే విధానాన్ని అవలంబిస్తున్నాను. దీనివల్ల ఏమైందంటే నాకు మొలక శాతం పెరుగుతున్నది. అట్లాగే ఏంటంటే నేను ఎక్కువ రకాలు ఒక దగ్గర సాగు చేయాలి కాబట్టి ఆ రకాల కల్తీ కాకుండా ఈ విధంగా ఒక్కో ట్రేలో ఒక్కో రకం పెంచుకుంటూ సాగు చేస్తున్నాను. అట్లాగే ఏంటంటే ఇది ప్యూర్ ఘనజీవామృతంలో పెంచడం వలన దీనికి నాకు నారు 15 నుంచి 18 రోజుల మధ్యలోనే నాటు వేసేందుకు అనుకూలంగా అంత హైట్ పెరిగి మంచిగా తొందరగా వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇది ఘనజీవామృతం ఒక పాలు, అట్లాగే మన రైస్ మిల్ నుంచి వచ్చే బూడిద ఒక పాలు, ఈ మిశ్రమంతో ఈ విధంగా నారు పెంచుతున్నాను. అయితే మనకు ఇక్కడ పొలంలో ఇంకా మడ్లు తయారు కానందు వలన ఇంటి దగ్గరే ఈ విధంగా చేసుకొని మళ్ళీ దీన్ని పొలానికి లాగేయడం వలన నాకు సమయం కూడా ఆదా అయ్యి తొందరగా నాటేసుకోనికి అవకాశం ఉంటుందని ఈ విధంగా చేయడం జరుగుతున్నది. ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా ట్రేలర్లోనే సాగు చేస్తున్నాను. మొన్నటి వానాకాలంలో ఒక 120 రకాల వరి విత్తనాలను సాగు చేయడం జరిగింది. దాని యొక్క కోతలన్నీ పూర్తయ్యాయి. వాటికి సంబంధించిన విత్తనాలన్నీ కూడా ఇప్పుడు అలాగే సిద్ధంగా ఉన్నాయి, మిగతా రైతులకు అందించడం కోసం. అట్లాగే ఈ వేసంగిలో మళ్ళీ కొంత మొత్తం ఒక స్వల్పకాలిక రకాలను సాగు చేయాలన్న ఉద్దేశంతో ఒక 120 రోజుల పంటకాలం గల ఒక 3 రకాలను ఎంచుకొని ఇప్పటికి నారు వేయడం జరిగింది. ఇంకొక 120 రకాల కాల పరిమితితో ఉన్న ఇంకొన్ని రకాలను కూడా సాగు చేసేందుకు చూస్తున్నాను. అయితే ఇది కృష్ణవ్రీహి గత మన వానాకాలంలో ఎక్కువ ప్రాచుర్యమై వేదాల కాలం నాటి సాగు పద్ధతుల ఆధారంగా సాగు చేయబడిన రకం ఇది. అయితే ఇది కొంచెం కొద్ది మొత్తంలోనే మాకు లభించడం జరిగింది. ఒక 30 కేజీకి మధ్యలో వచ్చింది. అది నాకు 6 ట్రేలకు వచ్చింది. అది ఇంకా మొలక ఇప్పుడిప్పుడు వస్తున్నది. అయితే ఇది ఎంత విస్తీర్ణానికి వస్తుందో చూసి దాని ప్రకారం చేద్దాం అనుకుంటున్నాను. అయితే దీంట్లో ఉండే ఇది నల్లని రకం కాబట్టి, నల్లపు రంగులో ఉన్న బియ్యం రకం కాబట్టి దీనిలో ఉండే మనకు ఇది యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మిగతా పోషక పదార్థాలు కానీ ఎక్కువ ఉండడం వల్ల ఇది క్యాన్సర్ లాంటి వ్యాధులకు కూడా నివారణ ప్లస్ నియంత్రణ అన్న దృష్టిలో దీన్ని చూస్తున్నారు. కాబట్టి అది ఇప్పుడు మార్కెట్లో దీని యొక్క లభ్యత ఇంకా అందరి రైతుల దగ్గర లేదు కాబట్టి కొంత డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి రేటు కూడా ఆటోమేటిక్ కొంచెం ఎక్కువ ఉంది. ఇది తైవాన్ బ్లాక్ అనే వెరైటీ. ఇది తైవాన్ బ్లాక్. ఇది కూడా 120 రోజుల పంటకాలం. ప్లస్ ఏంటంటే ఇది నల్ల బాస్మతి లాగా అనుకోవచ్చు. ఎందుకంటే బాస్మతి సైజులో ఉండి అదే మంచి సువాసన గల రకం. ఇది ఎక్కువ ఏంటంటే రెగ్యులర్గా తినడానికి అనుకూలంగా లేకున్నా దీంతో ఎక్కువ నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అటుకులు పట్టించే ఉద్దేశంతో నేను ఇది ఎక్కువ సాగు చేస్తున్నా. ఇది కూడా మంచి రకం, మంచి సువాసన గల రకం. ఈ దేశవాళీ రకాల అన్ని రకాల కూడా మనకు పెట్టుబడి అనేది చాలా తక్కువగా, ఎరువులు ప్రస్తావన లేకుండా ఘనజీవామృతం, జీవామృతం, బీజామృతం లాంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతోటే అత్యధిక దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి చీడపీడల సమస్య అయితే నేను గత సాగు చేస్తున్న 4 సంవత్సరాల కాలంలో ఒకసారి కూడా దేశవాళీ రకాలకు అగ్గి తెగులు కానీ, దోమపోటు కానీ, వేరే ఇతరత్ర ఎటువంటి చీడపీడల సమస్య కానీ రానే లేదు. అట్లాగే వీటికి ఏంటంటే తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఒకవేళ వచ్చినా కూడా వాటిని తట్టుకునే శక్తి వీటికి ఉండడం వల్ల కొంత రైతుకు నష్టం చేసే స్థాయిలో ఉండదు. దీనికి దేశీ వరి సాగులో భాగంగా ట్రేలలో నారు పోసి సాగు చేస్తున్నాడు రైతు శ్రీనివాస్. ఈ విధంగా చేయడం వల్ల మొలక శాతం బాగుంటుందని, నారు రక్షణకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు ఈ రైతు.
ట్రేల పద్ధతిలో ఎలాంటి పంట నారు అయినా వేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇది బీపీటీ 284 అనే రకం. ఇది అంటే మనం మామూలుగా దేశవాళీ రకాలలో అన్నీ కూడా నలుపు రంగులో ఉన్న బియ్యం అన్నీ కూడా లావు రకాలు ప్లస్ ఇప్పుడు ముతక రకాలు కాబట్టి ఏంటంటే అయితే ఈ మధ్య కాలంలో బీపీటీ 284 అనే రకం బీపీటీ 5204 అంటే మామూలుగా మన దేశవాళీ రకాలలో పోల్చుకుంటే సిద్ధసన్న సైజులో వచ్చి నల్ల రంగులో ఉండడం వల్ల ఇది మామూలుగా రెగ్యులర్గా వాడుకునేందుకు ఎక్కువ అవకాశం ఉన్న రకం అని చెప్పి నాకు కొంచెం ఇప్పుడు మినీ కిట్ వచ్చింది. ఒక హాఫ్ కేజీ వస్తే నాకు ఇది దాదాపుగా ఏంటంటే ఇది చిన్న సైజు కాబట్టి ఎక్కువ ట్రేలలో నాకు ఇది పొందింది. ఇది అంటే నలుపు రంగులో బియ్యంలో ఉండే అన్ని రకాల పోషక పదార్థాలు కలిగి ఉండి రోజువారీ అన్నానికి అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ రకాన్ని ఒక ప్రయోగాత్మకంగా ఒక 12 ట్రేలలో పోయడం జరిగింది. అయితే ఈ 12 ట్రేలు నాకు ఎంత విస్తీర్ణానికి వస్తాయో చూసి దాన్ని మళ్ళీ సాగు చేస్తాను. అయితే ఈ మేడ పైన ఇప్పుడు నారు పెంచే ఉద్దేశం ఏంటంటే ఇది నాకు పొలంలో ఇంకా దమ్ము నూర్పిడి అంటే దమ్ము కార్యక్రమాలు పూర్తి కాలే కాబట్టి ఇప్పుడే ఇది నేను ఇక్కడ పెంచుకుంటే నాకు సమయం కలిసి వస్తుందన్న ఉద్దేశంతో అలాగే ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి పర్యవేక్షణ కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఇది ప్రతి సంవత్సరం ఇంటి దగ్గరే పెంచుకొని ఒక 2 ఇంచుల నార అయ్యేంత వరకు ఇంటి దగ్గర పెంచుకొని తర్వాత వెళ్ళి మళ్ళీ అక్కడ పొలంలో చేయడం జరుగుతున్నది. అట్లాగే ఈ సంవత్సరం కూడా వేసంగిలో ప్రయోగాత్మకంగా చేయడం జరుగుతున్నది. అయితే వేసంగి కాలం అనేది కేవలం 120 రోజుల పంట కాలం ఉన్న రకాలకు మాత్రమే అనుకూలం అనేది చూడడం కోసం చేస్తున్నాం ఈ సంవత్సరం. మనము అంటే మెట్ట పంటలకు సంబంధించిన ఏ రకమైన పెట్టుకోవచ్చు. అట్లాగే వరిని కూడా ఈ విధంగా పెంచుకొని చేయడం వల్ల రకాలకు ఏదైనా 2 రకాల మిక్సింగ్ అనేది ఇక్కడ ఉండదు కాబట్టి ఏ ట్రే కాట్రే చాలా జాగ్రత్తగా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయడం జరుగుతున్నది. వ్యవసాయ కుటుంబ నేపథ్యం, వ్యవసాయ శాఖలో ఉద్యోగం వెరసి సాగు దిశగా అడుగులు వేశారు పెద్దపల్లి జిల్లా కాలవంచ గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్. 120 రకాల దేశీ వరి రకాలను ప్రకృతి విధానంలో ఇంటి మేడపైనే వరి నారును సాగు చేస్తున్నారు ఈ రైతు. ఈ వేసవి కోసం స్వల్పకాలిక రకాలను సాగు చేస్తున్న విధానం అయిన మాటల్లోనే తెలుసుకుందాం. రైతు సదస్సులు కానీ లేకపోతే విత్తన మేళాలు కానీ జరిగినప్పుడు సన్నధాన్యాలకు కానీ లేకపోతే రోజు తినగలిగే వాటి కోసం ఎక్కువ చూడడం జరుగుతుంది రైతులు ఎవరైనా కూడా. అయితే కొన్ని ప్రత్యేకతలు ఉన్న రకాలు దేశవాళీ రకాలలో అన్నీ కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉన్న రకాలే కాబట్టి ఆ రకాలు అనేటివి అసలు వాటి బియ్యం ఎట్లా ఉంటాయి 4-5 విత్తన మేళాల్లో ఇక్కడ కూడా వాటి లోపల బియ్యం ఏ విధంగా ఉంటాయి అనేది ఎక్కడ కూడా చూడలేకపోయాను. అయితే ఈ ఒక చిన్న గ్యాప్ అనేది అయితే మన దగ్గర ఉన్న విత్తనాన్ని ధాన్యాన్ని దానిలో ఉండే బియ్యాన్ని ఈ రెండు ఒకటే డబ్బాలో పోసి అంటే రైతులకు చూపించగలిగినప్పుడు ఇంకా ఎక్కువ ఈ యొక్క రకాల గురించి ఆసక్తి పెరిగే అవకాశం ఉందన్న నా ఒక చిన్న ఆలోచనతో ఒక దాదాపు ఇప్పటికీ అంటే 60 రకాలను ఈ విధంగా ఒకటే డబ్బాలో వడ్లు ఏ విధంగా ఉంటాయి వాటిలో ఉన్న బియ్యం ఏ విధంగా ఉంటాయి అనేది ఒక చిన్న ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నం అనేది అంటే ఈ యొక్క రకాల మీద ఇంకా ఎక్కువ ఇప్పుడు అవగాహన పెంచుకోనికి మిగతా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉందని అందరూ నాకు ఫోన్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. నవారా అనేది ఇది నవారా అంటే మనకు ఏ వ్యాధినైనా కూడా నివారించే శక్తి దీనికి ఉన్నదని చెప్పి మనకు ప్రాచుర్యంలో ఉంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఇది తినేందుకు అంటే వాళ్ళు మన రోజు తినేందుకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. అంటే రోజు అంటే ఒక్క పూట రోజులో ఒక పూట ఇది నవారా రకం. ఈ దేశవాళీ రకాలకు సంబంధించిన ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇవన్నీ కూడా జీరో ఫెర్టిలైజర్ కెమికల్స్ అంటే జీరో ఫెర్టిలైజర్, జీరో కెమికల్, జీరో పెస్టిసైడ్ అంటే అసలు ఇది ప్రకృతి వ్యవసాయంలోనే మాత్రమే పండగలిగే పంటలు. ఒకవేళ ఇవి మనం రసాయన వ్యవసాయంలో కూడా మనం ప్రయత్నించినప్పుడు ఏమవుతుందంటే దానిలో ఉండే పోషక విలువలన్నీ కూడా ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. ఇది రక్తశాలి, దీన్ని రక్తాసలి కూడా అంటారు. ఇది మనకు అంటే మనందరూ కూడా రక్తహీనతతో బాధపడే వారికి ఇది ఒక వైద్యంలో వాడతారు. అట్లాగే ఇది మనం రెగ్యులర్గా ఇది మన రోజువారీ భోజనంలో ఒక భాగంగా చేసుకున్నప్పుడు మనకు రక్తహీనత లాంటి జబ్బులు వచ్చే అవకాశం అంటే ఏ పరిస్థితుల్లో కూడా రాకుండా నివారించే శక్తి దీనికి ఉంటుంది. ఇది ఒకవేళ అంటే హీనత ఉన్న వారికి ఇప్పుడు ఔషధంగా, లేని వారికి ఆహారంగా ఈ 2 విధాల వాడకం కోసం ఇది మనకున్నది. ఆబ్లే సాంబార్ రకం చూద్దాం. ఇది 150 రోజుల పంటకాలం గల పంట. ఇది కూడా మనకు ఏంటంటే 6 అడుగులు పెరిగి మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉన్నది. ఇది మాప్లే అంటే మన తమిళంలో అల్లుడు అని అంటే కొత్త పెళ్లి కొడుకు అని.
అంటే ఇదేంటంటే మంచి కండపుష్టికి, తర్వాత యుక్త వయస్కులైన వారికి అన్ని రకాల ఆరోగ్యాలను ఇచ్చేందుకు తమిళనాడులో ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నటువంటి రకం ఇది మనకు అంటే మిగతా అందరూ కూడా ఇక్కడ ఇది అంటే మనం దేశవాళీ రకాల ప్రాచుర్యం వచ్చినప్పుడు ఫస్ట్ దీని గురించే ప్రారంభించి అంటే దీని ప్రస్తావన రాకుండా దేశవాళీ రకాల ప్రయోగాలు, దేశవాళీ రకాల ప్రయోజనాలు అనేవి ఈ మాప్లే సాంబా అనే రకం లేకుండా ఉండదు. మనం ఇంతవరకు చెప్పుకున్న రకాలే కాకుండా పుంగార్ అనే రకం ఏంటంటే మనకు బాలింతలకు పాల ఉత్పత్తి ఎక్కువగానికి చాలా వాడుకలో ఉంది. అట్లాగే కరుపుకొన అనే రకం ఉంటుంది, ఇది మైగ్రేన్ నొప్పులకు ఔషధంగా వాడబడుతున్నది. అట్లాగే రత్నచోడి అనే రకం ఉంటుంది. రత్నచోడి అనేది పూర్వకాలంలో సైనికులకు ఆహారంగా ఇచ్చేవారు. అంటే ఏంటంటే వారికి అంటే ఆ సమయంలో మిగతా ప్రజలకు, సైనికులకు ఉండే శారీరక అవసరాల నేపథ్యంలో రత్నచోడి అనే రకం ఎక్కువగా అంటే వారికి శరీర పుష్టి కొరకు అని చెప్పి ఈ రకాన్ని ఇచ్చారు. అంటే ఇట్లాగే మన పూర్వకాలంలో ప్రతి ఒక్క అవసరానికి మనం మానవ జన్మ మొదలైనప్పటి నుంచి వృద్ధులయ్యేంత వరకు ఒక్కో సందర్భంలో, ఒక్కో వయసులో, ఒక్కో వ్యాధికి అవి అంటే రాకుండా ఆపేటి కొన్ని ఉన్నాయి, వచ్చినాక నివారణ చేసే రకాలు కొన్ని ఉన్నాయి. ఆహారమే ఔషధం. మనం ఏంటంటే మనం మితంగా తిన్నప్పుడైనా ఈ పాత రకాలు అనేవి కూడా ఏంటంటే వారికి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడైనా రాకుండానైనా అప్పటి ఓన్లీ కేవలం ఆహారాన్నే వాళ్ళు ఔషధంగా తీసుకునేది. అందువల్లనే వాళ్ళంత బలంగా ఉండేవారు. అట్లాగే వారంతా అప్పుడు ఉండే శారీరక సామర్థ్యాలతో పోల్చుకుంటే మన ప్రస్తుత అంటే స్పీడ్ యుగంలో ఉన్న శారీరక సామర్థ్యాలు మనం పోల్చుకుంటే చాలా తేడాగా ఉంటుంది. అంటే ఈ రకాలలో మనం అంటే కొన్ని పాయసాలు చేసుకొని ఉంటాయి, కొన్ని సువాసన భరితమైన రకాలు ఉంటాయి, కొన్ని మనకు పేలాలకు బాగుండేవి ఉంటాయి, కొన్ని అటుకులకు బాగుండేవి ఉంటాయి. కాబట్టి ఏంటంటే దీన్ని మనం ముతక రకాలని లేకపోతే అంటే రకరకాల రూపంతో ఉన్నాయని మనం దీన్ని రెగ్యులర్ ఆహారంలో, రోజువారీ ఆహారంలో తీసుకునేందుకు మనమే రకరకాల ఇప్పుడు ఆలోచనలు చేయవచ్చు. దీన్ని పిండి పట్టించుకొని కూడా అంటే దొడ్డు రకాలను, నలుపు రకాలు అనేటివి ఎక్కువగా మనకు లావు రకాలే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే వాటిని మనం రోజు తినడానికి ఇబ్బంది అనుకుంటే పిల్లలు ఏమైనా కానీ మనం దాని పిండి పట్టించుకొని చేయవచ్చు. లేదంటే దాంతో ఇంకా ఇప్పుడు అటుకులు పట్టించుకోవచ్చు. అటుకులు పట్టిస్తే మా పిల్లలు నేను గత లాస్ట్ ఇయర్ తైవాన్ బ్లాకు రకాన్ని ఒక 40 కిలోల ఇప్పుడు అటుకులు పట్టించాను. అవి అంటే అవి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా 3 పూటలు తిన్నారు మా పిల్లలు. అంటే చాలా అంటే అది ఒక దానిలో ఉండే మాధుర్యం వారికి నచ్చింది. దానివల్ల ఏంటంటే వాళ్ళు మళ్ళీ కావాలని కూడా అంటే నేను అది స్వయంగా అనుభవించిన విషయం చెప్తున్నా. తైవాన్ బ్లాక్ అనే రకం. రసాయనాల వ్యవసాయం వ్యసనంగా మారిన తరుణంలో రైతులు ఆర్థికంగా బలపడాలంటే పెట్టుబడులు లేని వ్యవసాయానికి మూలాధారం దేశవాళీ విత్తనాలే అని గమనించిన ఈ రైతు పూర్తిస్థాయి దేశీ విత్తనాలు సమకూర్చుకొని మేలైన దేశీవరి వంగడాలను సాగు చేస్తున్నాడు. కమర్షియల్గా ఈ దేశవాళీ రకాలను చేసినప్పుడు ఎకరానికి కనీసంగా బియ్యంగా మార్చి అమ్మినా లేక విత్తనంగా అమ్మినా కూడా మినిమం 50,000 నుంచి 70,000 వరకు కూడా సంపాదించే అవకాశం ఉంటుంది. ఇంకా అంతకంటే అంటే కొన్ని ప్రత్యేక రకాలను ప్రత్యేకతల దృష్టిలో చూసినప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ మన మిగతా ఇప్పుడు రెగ్యులర్గా సాగులో ఉన్న రకాలు ఉండే సాగు సమస్యలు దీంట్లో ఏమీ లేకపోవడం వల్ల సాగు ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. అట్లాగే మార్కెటింగ్ ప్రత్యేకతల వల్ల ఈ యొక్క రకాల ప్రత్యేకతల వల్ల మార్కెటింగ్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నికరంగా మిగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మనకు ఇది అంటే ఒక తొలి సంవత్సరమే మనం అనుకున్నంత ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఎందుకంటే ఇవి 100% తరతరాల నుండి అసలు ఎటువంటి రసాయనాలు వాటి యొక్క అవసరం లేకుండా కేవలం వర్షాధారంగా అట్లాగే మిగతా ఎటువంటి యాజమాన్య పద్ధతులు అంత బలంగా లేకున్నా కూడా సాగు చేయబడుతున్న రకాలు. అయితే మనం దీన్ని ప్రకృతి వ్యవసాయంలోకి తొలి సంవత్సరమే మార్చినప్పుడు ఈ యొక్క విత్తనం కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనం 2వ సంవత్సరం 3వ సంవత్సరం నుండి మనము ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే తొలి సంవత్సరం ఏంటంటే మరీ అంటే మనం నిరుత్సాహపడేంత ఫలితాలు రాకుండా కొంత మనము అంటే ఇది ఆశించిన ఫలితంలో కొంతవరకు తగ్గవచ్చు. అంతకుమించి మరీ అంటే మనం నష్టపోయేంత ఫలితాలు అయితే రావు. అట్లాగేంటంటే ఇవి మనం తొలిసారిగా ఎవరైతే ఈ విత్తనాలు కావాలని మనం తీసుకుంటున్నామో ఆ విత్తనాలను మళ్ళీ వాళ్ళు
మళ్ళీ తమ పంటలోని మెరుగైన కంకులను చేత్తో ఏరుకొని దాన్ని మనం పంజగొట్టి పక్క పెట్టుకుంటే అది మనకు 1000 ఏళ్ళు అయినా కూడా దానికి సంబంధించిన క్వాలిటీ అనేది దెబ్బతినకుండా ఉంటుంది. మనం ఈ దేశవాళీ రకాల్లో కూడా మిషన్ తోటి కోసి అందులోంచి ఆ ధాన్యం కుప్పలోంచి మళ్ళీ మనం 30 కిలోలు ఎత్తుకోకుండా మన చేతితోటి స్వయంగా ఏరుకున్న కంకులకు అందులో ఉండే క్వాలిటీకి చాలా తేడా ఉంటుంది. కాబట్టి విత్తన ఎంపిక అనేది వారి దగ్గర ఇప్పుడు ఎవరైతే రైతులు కొత్తగా ప్రారంభం చేయాలనుకుంటున్నారో వారి దగ్గర ఈ విత్తనం లేదు కాబట్టి ఇతరుల దగ్గర నుంచి తెచ్చుకుంటారు. ఒకసారి ఆ విత్తనం రైతుకు చేరినాక ఆ పంటలోని ఆ భూమిలో అంటే తన భూమిలో పండిన మెరుగైన కంకులు వచ్చే పంట కాలానికి దాచుకోవడం అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని ఈ దేశవాళీ రకాల పంటల్లోనే కాకుండా అన్ని పంటల్లో కూడా చేయవచ్చు. అయితే కేవలం హైబ్రిడ్ రకాల్లో మాత్రం ఆ విధంగా చేయనీకి లేదు. మన రెగ్యులర్ రకాలలో అన్నీ కూడా చేయవచ్చు. అందులో ఈ దేశవాళీ రకాలకు అదే ముఖ్యం. అంటే ఒక భూమిలో పండిన పంట దానిలో ఉండే భూమి సారానికి మనం చేస్తున్న విధానానికి అన్నిటికీ ట్యూన్ అయ్యి దానికి ఉంటుంది. కాబట్టి వచ్చే సంవత్సరానికి మరింత మెరుగైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేశీ విత్తనాలతో సాగు చేయడమే కాకుండా దేశవాళీ విత్తనాలని పోగు చేస్తూ దేశీ విత్తన విశిష్టతను తోటి రైతులకు వివరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు రైతు శ్రీనివాస్. మరి ఈ దేశీ విత్తనాలలో ఎన్ని రకాలున్నాయి, పాత పంటలు ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటి వల్ల కలిగే లాభాలేంటి, రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం నేను చేస్తున్న వ్యవసాయ విస్తరణాధికారి అంటే ఆ ఉద్యోగంలో కూడా అది కూడా అంటే రైతు సంబంధిత ఉద్యోగం ప్లస్ ఏంటంటే వ్యవసాయ సంబంధిత ఉద్యోగం. నేను కూడా అంటే స్వయంగా నాకు అంటే ఖాళీ దొరికిన సమయాలన్నీ కూడా నేను ఇదే పొలంలో అంటే నాకు ఒక గంట సమయం దొరికినా కూడా ఇదే పొలంలో ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను. దానివల్ల ఏంటంటే ఈ అంటే సాగులో ఉండే సాధక బాధకాలు రైతులతో మాట్లాడుతున్నప్పుడు తెలుస్తున్న విషయాల కంటే నేను స్వయంగా అనుభవించే విషయాలు కూడా కొన్ని మళ్ళీ అంటే నేను వారితోటి అంటే స్పందించే విధానాన్ని కూడా ఇప్పుడు మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతున్నాయి. ఎక్కువగా ఏంటంటే ఈ మనం అంటే సేంద్రియ వ్యవసాయం కానీ ప్రకృతి వ్యవసాయం సహజ వ్యవసాయం ఇవన్నీ అంటే అంటే చేయలేమేమో అన్న డౌట్ తోటి ఉంటారు చాలామంది. కానీ ఏంటంటే ఇది నేను నాకున్న ఖాళీ సమయాల్లోనే అంటే పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట అంటే 1-2 గంటలు అట్లా కేటాయించుకుంటూ నేను చేస్తున్నాను. దీంట్లో నాకు సంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఇది నాకు అంటే నేను విత్తనంగా ఇస్తున్నాను ప్లస్ మంచి విత్తనాన్ని ఇస్తున్నానన్న తృప్తితో ఉన్నాను. కాబట్టి కమర్షియల్గా కూడా ఇది నాకు దాదాపుగా అంటే ఎకరానికి ధాన్యంగా పెట్టినప్పుడు ఒక 30,000 నుంచి 40,000 రూపాయలు నికరంగా మిగలడం చాలా కష్టం. అది ఇప్పుడు విత్తనోత్పత్తి చేస్తూ ఈ విధంగా చేయడం వల్ల మినిమం అంటే ఎకరానికి 50,000 పైచులు కూడా మిగిలేందుకు నాకు ఇప్పుడు అవకాశం ఉంది. ఇందులో మంచి పోషక పదార్థాలు ఉన్న బియ్యాన్ని తింటున్నాను అనే సంతృప్తి ఉంది. దాంతోపాటుగా ఇంకా నాకు సంతోషించే విషయం ఏంటంటే నా దగ్గరికి మా యొక్క సహోద్యోగులు కూడా అంటే నా దగ్గర ఉన్న ఇటువంటి రకాలున్న అంటే ఇటువంటి ప్రత్యేకతలు ఉన్న రకాలు నా దగ్గర ఉన్నాయని తెలుసుకొని అందరు కూడా మనిషికి ఒక 10 కిలోలు 15 కిలోలు ఒక 50 కిలోలు కూడా కొంతమంది తీసుకెళ్ళి వారు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ అంటే నేను తినడం వల్ల కొంత సంతోషం ఉంది. కానీ నా బియ్యాన్ని ఇంకా ఇతరులు తింటూ వారికి మంచి ఆహారం ఇస్తున్న తృప్తి ఎక్కువగా ఉంది. వారి అంటే సంతోషం వ్యక్తం చేసినప్పుడు మిగతా వాటితో పోల్చుకుంటే అది చాలా బాగుందని నాకు అనిపిస్తున్నది. ఈ సంవత్సరం ఇంకొంత ఎక్కువ మందికి ఇవ్వాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఇంకొన్ని రకాల విత్తనాలను కూడా వచ్చే సంవత్సరానికి మళ్ళీ అంటే నా దగ్గరనే కాకుండా ఇంకొన్ని ప్రత్యేకతలు ఉన్న రకాలు, ఉదాహరణ పర్పుల్ రైస్ అంటున్నారు, తర్వాత మణిపూర్ బ్లాక్ అనే ఒక రకం ఉంది, తర్వాత కుజీ పటాలి అనేది రకం ఇంకా నా దగ్గర రాలేదు, గోదావరి ఇసుకలు ఇలాంటివి ఏంటంటే వచ్చే సంవత్సరానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాను. ఆ రైతులతోటి సంప్రదించి మళ్ళీ ఆ విత్తనాలు కూడా నా దగ్గరికి తెచ్చుకొని అవి సాగు చేసేందుకు ఇప్పటి నుండే చూస్తున్నాను. నేను చేస్తున్న వ్యవసాయం అంటే నేను పనిచేస్తున్న వ్యవసాయ శాఖ ఈ రెండూ ఒకటే. కాబట్టి మా మండల వ్యవసాయాధికారులు కానీ మా జిల్లా వ్యవసాయాధికారులు కానీ దీంట్లో ఉండే అంటే ప్రత్యేకతలను కూడా గుర్తించి నన్ను అన్ని సందర్భాలను కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా మా అంటే వ్యవసాయ శాఖ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు. మనం అంటే పెట్టుబడి ఎక్కువ చేసుకుంటూ రకరకాల రసాయన ఎరువులు మేము రికమెండ్ చేసే దానికి రెట్టింపులో వాడుతూ వ్యవసాయ శాఖ అధికారిగా నేను ఒకవేళ కెమికల్ ఫార్మింగ్లో ఏదైతే వారికి సిఫార్సు చేస్తానో దానికి రెట్టింపు 3 వాడుతూ
కొన్ని అంటే మనము వాడకూడనివి కూడా వాడుతూ పెట్టుబడి పెంచుకుంటూ భూసారాన్ని కోల్పోయేలా చేస్తున్న వ్యవసాయం కంటే కొంతవరకు తన ఇంటి అవసరాల కోసం ప్రతి రైతు కూడా తన ఇంటి అవసరాల కోసం సేంద్రియ వ్యవసాయాన్ని, సహజ వ్యవసాయాన్ని, ఇటువంటి ప్రకృతి వ్యవసాయాన్ని పాటించినప్పుడు ముందు రైతు ఆరోగ్యంగా ఉంటేనే ఆయన 10 ఎకరాలు పండించినా, 1 ఎకరం పండించినా, 10 గుంటలు పండించినా ముందు రైతు ఆరోగ్యం తర్వాతనే మిగతాయన్నీ. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.